వాట్ ఈస్ మైక్రో ఎంటర్ప్రైజెస్? ఎంటర్ప్రైజెస్ అంటే సంస్థలండి, కంపెనీస్ కావచ్చు, లేదంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే స్మాల్ కంపెనీస్. వాట్ ఈస్ ద మైక్రో ఎంటర్ప్రైజెస్? సూక్ష్మ సంస్థలు అనగానేమి? సింపుల్ అంటే సింపుల్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే మీరు సింపుల్గా రాయవచ్చు. యంత్ర పరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 lakhs 25 లక్షల రూపాయలకు మించని సంస్థను సూక్ష్మ సంస్థలు అంటారు. అంటే సింపుల్గా చూడండి, ఏ కంపెనీస్ అయితే యంత్ర పరికరాలు చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీస్లలో చూడవచ్చు. ఇట్లా కొన్ని కంపెనీలలో యంత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ యంత్ర పరికరాలు 25 lakhs కంటే మించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక విజువల్ చూపెడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి యంత్ర పరికరాలు అనుకుందాం. ఏ కంపెనీలో అయితే యంత్ర పరికరాలు 25 lakhs కంటే తక్కువగా ఉంటుందో 25 lakhs కంటే తక్కువగా ఉంటుందో అటువంటి కంపెనీస్ను, అటువంటి సంస్థలను మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. మైక్రో ఎంటర్ప్రైజెస్. సింపుల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ చూడండి, ఇట్ ఈజ్ యాన్ ఎంటర్ప్రైజ్ అంటే ఇది ఒక సంస్థ అన్నట్టు, ఇది ఒక కంపెనీ. వేర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ, యంత్ర పరికరాలు. ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ఏంటిదని యంత్ర పరికరాలు. డస్ నాట్ ఎక్సీడ్ ₹25 lakhs అంటే 25 లక్షలు రూపాయలు మించకుండా ఉన్న సంస్థలను మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ అయితే మీకు కామర్స్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లోనిది. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఏ చదివినా అది కేవలం బిజినెస్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మీరు చదివేటప్పుడు ఏదైనా మీకు నచ్చిన బిజినెస్ని అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే రీడ్ చేయండి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియోని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.